ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఇవ్వాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రూపాయలు ఇవ్వాలి. మొక్కజొన్నకు కింటాకు 3,000 రూపాయలు ఇవ్వాలి. పత్తికి కింటాకు 10,000 రూపాయలు. ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కేంద్రం వెంటనే. ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కేంద్రాలు వెంటనే. కొనుగోలు చేయాలి పత్తిని వెంటనే. కల్పించాలి వెంటనే. ఆదుకోవాలి ఉల్లి రైతుల మొక్కజొన్న వెంటనే. ఆదుకోవాలి మొక్కజొన్న కేంద్రం వెంటనే. ఆదుకోవాలి రైతుల వెంటనే. రైతుల ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధానంగా రైతాంగ సమస్యలపైన 3 డిమాండ్లపైన ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. పత్తి ఈరోజు కర్నూలు జిల్లాలో 5,40,000 ఎకరాలు సాగు చేశారు. కానీ దిగుబడి కానీ అదేవిధంగా అధిక వర్షాల వల్ల తుఫాను వల్ల బాగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినారు. అదేవిధంగా ఈరోజు ఉల్లి పంట మనందరికీ కూడా తెలుసు, 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్ తీసుకుని వస్తే కేవలం 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు మాత్రమే క్వింటాలు పలికినటువంటి పరిస్థితి. అంటే 60 క్వింటాలు తీసుకొస్తే ఈరోజు 3 ఏళ్ళ 21 అంటే 21,000 మాత్రమే రావడం అనేటువంటి జరిగింది. కొంతమంది అయితే గొర్రెలకు పశువులకు ఇచ్చేసేసినారు. ఆ రకంగా ఇచ్చేయడం వల్ల ప్రభుత్వము మేము ఆదుకుంటామని చెప్పేసి ఎకరాకు క్వింటాలకు 1,200 రూపాయలు ప్రకటించినారు. ఆ వెంటనే మళ్ళీ 3 రోజులకే 4 రోజులకే లేదు హెక్టార్కు 50,000 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని హెక్టార్కి 50,000 అంటే ఎకరాకి 20,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చాలా అన్యాయం, దుర్మార్గం. అదేవిధంగా మొక్కజొన్న ఇప్పుడు ఆరుబయట ఆరుపోస్తున్నారు. ఆరుపోసుకునేటువంటి మొక్కజొన్న ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం 1,200, 1,300, 1,400 రూపాయలు మాత్రమే ఈరోజు మధ్య దళారీలు ఈరోజు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి, వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఎక్కడ కూడా రావడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేదేమంటే 2,450 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2,450 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పత్తి ఈ రోజు తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు ఇబ్బంది అయినటువంటి కపాస్ కిసాన్ను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 8,110 రూపాయలు అనేటువంటిది ఎక్కడ కూడా రావడం లేదు. ఈరోజు మధ్య దళారీల చేతిలో పడి 3,000, 4,000 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే మళ్ళా సిసిఐ కొనుగోలు కేంద్రం దగ్గర అమ్ముకొని ఈరోజు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉల్లి పంటకు కూడా మీరు ఇస్తామన్నారు. గతంలో కూడా 2018లో 5 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకు బోనస్ రూపంలో ఇవ్వాల్సినటువంటిది ఉంది. ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఉల్లి రైతులకు ఇచ్చినటువంటి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. పత్తిని తేమ శాతంతో నిమిత్తం లేకుండా మద్దతు ధర 8,110 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.